అనగనగా ఒక ఊర్లో రాజు అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ రాజు ఒక అనాథ. రోజు చేలో టమాటాలు పండిస్తూ, ఆ టమాటాలను తీసుకెళ్ళి ఊర్లో అమ్ముతూ అలా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు టమాటాలు అమ్మున ఊర్లోకి వెళ్తుంటే దారిలో వెళ్తున్న ప్రెసిడెంట్ చూస్తాడు. ప్రెసిడెంట్ చూసి ఇలా అంటాడు. అరే వెంకయ్య, ఆ రాజుగారిని రేపు 5 కిలోల టమాటాలు తీసుకొని ఇంటికి రమ్మని చెప్పు. అక్కడ చెబుతా వాడి సంగతి. ఆ వెంకయ్య పోయి రాజుతో రేపు టమాటాలు తీసుకొని రమ్మని చెప్తాడు. రాజు ఉదయాన్నే టమాటాలు తీసుకొని ప్రెసిడెంట్ ఇంటికి బయలుదేరతాడు. ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి ప్రెసిడెంట్ని పిలుస్తాడు. ఇప్పుడు బయటకు వచ్చి రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రెసిడెంట్ చెప్పినట్టే పాలేరు పాడైపోయిన పురుగులు ఉన్న టమాటాలు తెచ్చి రాజు టమాటాల్లో కలిపేస్తాడు. అవి చూసుకోకుండా రాజు టమాటాలు తీసుకొని ప్రెసిడెంట్కి ఇవ్వబోతే ప్రెసిడెంట్ ఇలా అంటాడు. ఏంట్రా, ఒళ్ళు బలిసిందా ఏంటి? పురుగులున్న పాడైపోయిన టమాటాలు నాకు ఇస్తావా? ఇప్పుడే ఊరందరికి చెప్పి ఎవరు నీకు ఆ టమాటాలు కొనకుండా చేస్తాను చూడు. ఇప్పుడు రాజు ఎవరు టమాటాలు కొనుక్కోపోయాక ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటాడు. మరుసటి రోజు రాజు ఎవరు కొనని కాడక ఆ టమాటా చేను ఎందుకు ఉండాలని చేను కొట్టేయడానికి చేను దగ్గరికి వెళ్తాడు. చేను దగ్గరికి వెళ్ళి చూశాక అక్కడ ఒక చెట్టుకి బంగారు టమాటా ఉండటం చూస్తాడు. అది చూసి చాలా ఆనందపడతాడు. టమాటాని తీసుకెళ్ళి పట్నంలో అమ్మి డబ్బులు తీసుకొచ్చుకుంటాడు. మరుసటి రోజు చేనుకి వెళ్ళి చూశాక ఇంకొక టమాటా ఉంటుంది. ఆ టమాటాని తీసుకెళ్ళి పట్నంలో అమ్ముతూ డబ్బులు తీసుకొచ్చుకొని ఎవరికన్నా సాయం అన్న వాళ్ళకి సాయం చేస్తూ అలా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటాడు.